మనం రెండవ సందేశాన్ని ఆలకిద్దాం. దానియేలు గ్రంథము. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము. పద్దెనిమిది 19 వచనాలు కలిసి ఉన్నవి. మనందరం కలిసి 2 సార్లు ఈ వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18, 19 వచనాలు. పాత నిబంధన గ్రంథం 742వ పేజీ. పాత నిబంధన గ్రంథంలో 742వ పేజీ. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18, 19 వచనాలు. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి, నీవు బహుప్రియుడు, భయపడకు, నీకు శుభమవును కాక, ధైర్యము తెచ్చుకొనమని నాతో చెప్పింది. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచితివి కదా, నా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పింది. మరొకసారి బిగ్గరగా అందరూ చదవండి. అతడు మరలా నన్ను ముట్టి, నువ్వు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగా, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరచితివి కనుక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పింది. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క ప్రసన్నతను పొందడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభు నందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. దేవుడు తన వాక్యాన్ని మన కొరకే అనుగ్రహించాడు. మనము రక్షణ పొందడానికి, రక్షణ పొందిన వారందరూ కూడా పరిపూర్ణతలోకి, అనగా దేవుని స్వారూప్యములోకి మార్చబడ్డానికి ఆయన తన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి సత్యవాక్యాన్ని శ్రద్ధగా వినడం, విని మరిచిపోవడమే కాదు, విన్న వాక్యాన్ని మరచిపోకుండా మన జీవితాలకు అన్వయించుకొని దాన్ని అనుసరించి నడవడం ద్వారా మనం ధన్యులమవుతాం. పరిశుద్ధ గ్రంథంలో వాక్యముతో పాటుగా వాగ్దానములను కూడా దేవుడు మనకిచ్చాడు. గ్రంథ వాగ్దానాలన్నీ మనవే. ఎందుకు వాగ్దానాలను మనం చేపడతామంటే, సమస్త విధములైన జ్ఞానముతో దేవుని వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు. ఆ సమస్త విధములైన జ్ఞానములో ఒక జ్ఞానమే వాగ్దానాన్ని చేపట్టి దాన్ని అన్వయించుకొని అనుసరించి నడవడమే. అయితే వాగ్దానం తీసుకున్న వారందరూ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేరు. 31st నైట్ కావచ్చు, నూతన సంవత్సర దినం మరుసటి వారం కావచ్చు, ఇక్కడ పెట్టిన వాగ్దానాలను తీసుకొని చదువుకొని సంతోషపడినంత మాత్రాన అది మన జీవితాలలో
పరిపూర్ణమైన ఫలాన్ని ఇవ్వదు. వాగ్దాన ఫలం మనం రుచించాలి, ఆ ఫలితం మనం అనుభవించాలంటే మనం చేపట్టిన వాగ్దానానికి కండిషన్ ఒకటి ఉంటుంది, షరతులు ఉంటాయి. ఆ షరతులను మనం అనుసరించినప్పుడే ఆ వాగ్దానాలు మన సొంతం అవుతాయి. ఉదాహరణకి మీకు అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడును అని వాగ్దానం వచ్చిందనుకోండి, దేవుడు నాకు అన్నీ ఇస్తానన్నాడు అని మనం సంతోషిస్తాం. కానీ మొదట దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడును అన్నాడు. నీవు వాగ్దానం తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ సంవత్సరం తర్వాత ఆలయంలో కనబడితే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకకపోతే అప్పుడు అవన్నీ నీకు ఎలా అనుగ్రహింపబడతాయి? ప్రతి వాగ్దానానికి కండిషన్ తప్పనిసరిగా ఉంటుంది. ఆ కండిషన్ నెరవేర్చినప్పుడే వాగ్దానం మనం స్వతంత్రించుకునేటువంటి వారంగా ఉంటాం. అసలు దేవుడు ఎందుకు వాగ్దానాలు మనకి ఇచ్చాడంటే, రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి, లేకపోతే 4వ వచనం చదవండి అమ్మా. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను, అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకంటే లోకములో ఉన్న చెడ్డ ఆశ, దురాశను అనుసరించి లోకములో ఉన్న భ్రష్టత్వం పొందకుండా ఈ వాగ్దాన మూలముగా తప్పించుకొని దేవుని స్వభావమునందు ఆ పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను అన్నాడు. దురాశను తప్పించుకోవడానికి, దేవుని స్వభావములో పాలిభాగస్తులవ్వడానికి దేవుడి ఆ వాగ్దానాలను మనకు అనుగ్రహించాడు. కాబట్టి వాగ్దానం చేపట్టిన వారు లోకములో ఉన్న దురాశను, శత్రువిచ్చే ఆశలను అనుసరించక ఆ వాగ్దానానికి ఉన్నటువంటి కండిషన్ చదివి ఆ షరతును నెరవేర్చుచు దాన్ని మనం సొంతం చేసుకోవాలి. కొరింథీకి రాసిన 2వ పత్రిక 19-20 వచనాలు. 2వ కొరింథీ పత్రిక 19వ వచనం 20వ వచనం. 1వ అధ్యాయం. సిల్వాను చేతను మీలో ప్రకటింపబడిన అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు గాని ఆయన అవును అనువాడునై ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అన్నాడు. అంటే తప్పకుండా నెరవేరునవై ఉన్నాయి, ఆమేన్ అని ఉన్నవి అని కూర్చోబడి ఉన్నవి. కాబట్టి వాగ్దానాన్ని చేపట్టాను, నా బైబిల్లో మూలన పెట్టుకున్నాను, ఇక సంవత్సరం దాకా నాకు దానితో
పని లేదు అనుకుంటే నువ్వు గొప్ప భ్రమలో సాతాను ఉరిలో ఉన్నావని అర్థం. వాగ్దానాన్ని చేపట్టిన వారు ప్రతి దినము దాన్ని చదవాలి. ఆ అధ్యాయాన్ని అవసరమైన సమయం తీసుకొని చదువుకొని దేవుడు ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా విని అన్వయించుకొని ధ్యానించి సఫలులమయ్యేటువంటి స్థితిలో ఉండాలి. అబ్రాహాము వాగ్దానాలను నడిచాడు. ఆయన వాగ్దానాలను సొంతం చేసుకున్నాడు. లోతు వేరైపోయిన తర్వాత అబ్రాహాముకు దేవుడు ప్రత్యక్షమై ఏమన్నాడంటే, అబ్రాహామా, ఇదిగో నీ సంతానానికి స్థలం ఇస్తాను, ఈ దేశాన్ని ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు. ఆదికాండం 13వ అధ్యాయం 14 నుంచి సహాయం చేయండి. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, ఆ 4 దిక్కుల చూడు అన్నాడు. ఎందుకంటే నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును, ఇది వాగ్దానం. కనాను దేశాన్ని నీకు నీ సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నీ సంతానం ఇసుక రేణువుల కంటే ఎక్కువగా విస్తరింపజేస్తానన్నాడు. అయితే అబ్రాహాముతో ఇంకేమన్నాడు దేవుడు? 17వ వచనం, నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చెదనని అబ్రాహాముతో చెప్పాను అన్నాడు. ఇది వాగ్దానం యొక్క కండిషన్. ఈ దేశమంతా నేను నీకు ఇస్తానన్నాడు. నువ్వు 4 దిక్కులు చూడు అన్నాడు. అయితే అప్పుడే ఇచ్చేయచ్చు కదా. కానీ ఏమన్నాడంటే, నువ్వు లేచి ఈ దేశమంతట్లో సంచరించు, నీవు సంచరించిన దేశాన్ని నేను నీకు ఇచ్చేదనని అబ్రాహాముతో దేవుడు చెప్పాను అన్నాడు. కాబట్టి ఏదో కార్డు తీసుకొని బైబిల్లో పెట్టుకొని వెళ్ళిపోయినంత మాత్రాన మనం దాన్ని సొంతం చేసుకోలేము. దానికి దేవుడు ఒక కండిషన్ ఇస్తాడు. ఆ షరత్ ఏంటో గుర్తించి దానిని అనుసరించి నడిచినప్పుడు అప్పుడు ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఇక్కడ అబ్రహాం ఏం చేయాలంటే, లేచి ఆ దేశమునంతటిని సంచరించాలి. దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాము తీర్మానం చేశాడు, అందులో నడిచాడు. దేవుడు దానిని అతనికి అతని సంతానానికి సదాకాలము ఇచ్చాడు. కాబట్టి వాగ్దానాలు నెరవేర్పుకు మన భాగమేంటో గుర్తిస్తున్నామా? మన సమర్పణ ఏంటో గ్రహిస్తున్నామా? నువ్వు లేచి అంటే తీర్మానం చేసుకొని ఆ వాగ్దానాన్ని అనుసరించి నడువు. అప్పుడు దేవుడు ఆ వాగ్దానాన్ని నీ పక్షంగా నెరవేరుస్తాడు, నీకు సొంతం చేస్తాడు. అది కేవలం 1 నెలకు 1 సంవత్సరానికి కాదు, జీవితకాలం వరకు దానిని దేవుడు స్థిరపరుస్తాడు. సదాకాలము నేను నీకు ఇచ్చేదను అన్నాడు. కాబట్టి నాడు నీకు అలాంటి అనుభవం ఉందా? విశ్వాసిగా రక్షించబడి దేవుని బిడ్డగా బలలో పాలు పొందుతూ ఆ అనుభవాన్ని పొందుతున్నావా? మనం వాక్యాన్ని, వాగ్దానాలను ఎంత ఎక్కువ గణపరిస్తే అంత ధన్యులం అవుతాం. అందుకనే మనం వాక్యాన్ని రాసుకోవాలి, మరిచిపోకూడదు. స్వయంగా దేవుడే ఇర్మియాతో చెప్పాడు, ఇర్మియా, నేను మాట్లాడుతున్నాను, నువ్వు వింటున్నావు కానీ మర్చిపోతావు.
ఇది నీకే కాదు, రానున్న సంవత్సరాలకు తరాలకు కూడా ఉపయోగకరంగా ఉండేటట్టుగా నేను నీతో చెప్పిన ప్రతి మాట ఒక పుస్తకములో వ్రాసికొని ఉంచుము అంటూ ఉన్నాడు. మనకు పుస్తకం ఉండదు, పెన్ను ఉండదు, దాన్ని మనం ఎన్నడూ కూడా రాయలేము. రక్షించబడ్డావు, దేవుని బిడ్డవైన నీవు వాక్యాన్ని రాసి దానిని చదివి అది గుర్తుంచుకునేటువంటి ఆ స్థితిని పొందుతున్నావా? ఇర్మియా గ్రంథంలో మనకు ఆ మాట కనబడుతూ ఉంటుంది. 30వ అధ్యాయం 3వ వచన చివరి భాగం చదవండి. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో వ్రాసియుంచుకొనుము అన్నాడు. ఒకప్పుడు చర్చికి వచ్చే ప్రతి విశ్వాసి దగ్గర బైబిల్తో పాటుగా పాటల పుస్తకముతో పాటు ఒక నోట్బుక్ ఉండేది, ఒక పెన్ను కూడా చేతిలో పట్టుకొని వచ్చేవారు. ఈనాడు బైబిల్ పట్టడమే బరువైపోయింది. ఇక పాటల పుస్తకం సంగతి దేవుడు ఎరుగు. ఇక నోట్బుక్ అంటే అసలు మనకు కనబడదు, మన చేతిలో పెన్ను కూడా ఉండదు. మరి నువ్వెప్పుడు ఇర్మియా లాంటి మంచి అనుభవానికి వస్తావు? నేను నీతో చెప్పే మాటలన్నిటినీ ఒక పుస్తకములో రాసి ఉంచుకొనుము అన్నాడు. ఖచ్చితంగా ఒక నోట్బుక్ రాయగలిగిన వారు దగ్గర పెట్టుకోవాలి. ఈ సంవత్సరం వాగ్దానం తీసుకున్నావుగా? ఎన్నిసార్లు నువ్వు నీ వాగ్దానాన్ని చదివావు? ఏ పుస్తకములో, ఏ అధ్యాయములో దేవుడు నీ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని అంతటిని చదివావా? కనీసం ఒక్క పర్యాయమైన ఒక నోట్బుక్లో రాసావా అధ్యాయంలో ఉన్న వచనాలన్నీ? ఈ ప్రాక్టీస్ లేకపోతే ఆ వాగ్దానం మనల్ని దైవ స్వభావములోకి మార్చదు. అందుకే ఈ సంవత్సరమైనా ప్రతి ఒక్కరూ ఒక నోట్బుక్ పెట్టుకోండి, పెన్ను పెట్టుకోండి. మొదట మీ వాగ్దానాన్ని రాయండి ఆ పుస్తకంలో. ఆ వాగ్దాన అధ్యాయం అంతని కూడా రాయండి. ఆ తర్వాత శుక్రవారం, శనివారం, ఆదివారాలు ఇస్తున్న వర్తమానాలన్నీ రాసుకోండి. నువ్వు ఇంటికి వెళ్ళాక దాన్ని ధ్యానం చేయడానికి, మరలా జ్ఞాపకం చేసుకోవడానికి నీకు ఉపయోగపడతా ఉంటుంది. నువ్వు ఇలాంటి అనుభవము లేకపోతే ఆయన సత్యంలో లోతుగా వెళ్ళనటువంటి వాటిగా ఉంటావు. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని రాసుకునే వారందరూ ధన్యులు. తిరిగి దాన్ని ధ్యానించే గొప్ప అవకాశం మనకు లభిస్తుంది. మనం ఒక్కసారి రాస్తే 10 సార్లు విన్నదానికంటే లేదా చదివిన దానికంటే కూడా గొప్పది. అలాగ మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటే మనం ఎంతో ధన్యులం అవుతూ ఉంటాం. ఇక్కడ వినడం మర్చిపోవడమే అయితే ఏనాడు కూడా ఆ సత్యవాక్యాన్ని లోతుగా ధ్యానించి దీవెన పొందలేం. అందుకే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అన్నాడు. ఏదో ఒక న్యూస్ పేపర్ చదివినట్టో, పత్రిక చదివినట్టో కాదు, పరిశీలనతో మనస వాచ కర్మేణ అంటారు. పూర్ణ శ్రద్ధతో ఆ గ్రంథాన్ని మనం చదివినప్పుడు అందులో ఉన్న విషయాలు, దేవుని మనసులో ఉన్న సంగతులు మనకు బయలుపరచబడతాయి. కాబట్టి ప్రియులారా, అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం ధన్యులం అవుతాం, వాగ్దానాలను సొంతం చేసుకునే వారం అవుతాం. మనం చదువుకున్న దానియేలు గ్రంథం ఈ సంవత్సరం మన స్థానిక సంఘ వాగ్దానంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయము, అందరూ దానియేలు గ్రంథానికి రండి. 10వ అధ్యాయము 18వ వచనం. నన్ను బలపరచి
నీవు బహుప్రియుడవు. ధైర్యము తెచ్చుకొనుము. ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పండి మరోసారి అందరూను. నీవు గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి. నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమౌనుగాక, ధైర్యము తెచ్చుకొమ్ము. మరి ఈ సంవత్సరం సంఘంతో దేవుడు ఏమంటున్నాడంటే, సంఘంలో ఉన్న కుటుంబాలతో, సంఘ బిడ్డలందరితో దేవుడు అంటున్నాడు, నీవు బహుప్రియుడవు అంటున్నాడు. భయపడకు. బహుప్రియులు భయపడాల్సిన అవసరమే లేదు. శుభమే నీకు శుభమౌనుగాక అన్నాడు. అంతేకాదు, ధైర్యము తెచ్చుకొమ్ము అని దానియేలుతో దేవుడు చెప్తున్నాడు. చాలా లోతైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన వాగ్దానం. నీవు బహుప్రియుడవు. అసలు బహుప్రియుడు కావాలంటే మొదట ప్రియులము అవ్వాలి, రెండవదిగా ప్రాణప్రియులము అవ్వాలి, ఆ తర్వాతే బహుప్రియులము అవుతాం. అప్పుడు మనం భయపడక్కర్లేదు. మన జీవితాలలో అన్ని విషయాలలో శుభమే అవుతూ ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కృంగిపోక్కర్లేదు, దిగులు పడనక్కర్లేదు. ధైర్యము తెచ్చుకో అన్నాడు. ధైర్యం తెచ్చుకో, అన్ని పరిస్థితుల్లో నేను నీకున్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకోవాలంటే దానికి ఉన్న కండిషన్స్ని కూడా మనం గుర్తించి ఆ గ్రంథం లేదా ఆ వాగ్దాన స్వతంత్రత కొరకు అడుగులు ముందుకు వేయాలి. నీవు బహుప్రియుడవు అని చెప్పగానే మనం దేవునికి ప్రియులమైపోం. భయపడే పరిస్థితులు దూరం అవ్వవు, శుభం కలగదు, ధైర్యము లేని, ఆ ధైర్యం తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంటాం. సంఘానికి ఎందుకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడో ఇప్పుడే మనకు అంత అర్థం అవ్వదు. అది సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. కానీ మనం ప్రయాణం చేస్తున్న కొలది, దేవుడితో నడుస్తున్న కొలది, అందులో ఉన్న విలువైన విషయాలను దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ వాగ్దానం ప్రాథమికంగా మనం ధ్యానించడానికి ముందు కొన్ని పరిచయమైన మాటలు మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. పునాదిగా దానియేల్ ఎవరు? ఆ పేరుకు అర్థమేంటి? ఈ దానియేల్ గ్రంథాన్ని ఎవరు రాశారు అని గుర్తిస్తే దానియేలే స్వయంగా ఈ గ్రంథాన్ని రచించాడు. కొన్ని అధ్యాయాలు బబులోనులో ఉన్నాడు కాబట్టి అక్కడ ప్రజలకు అర్థమయ్యే భాష అరమేయిక్ భాషలో రాశాడు. యూదులకు అవసరమై ఉన్నది కాబట్టి హిబ్రూ భాషలో కొన్ని అధ్యాయాలు రాశాడు. అయితే ఇప్పుడు మనకి గ్రంథం మన స్వభాషలో, తెలుగు భాషలో సంపూర్ణంగా మన చేతిలో ఉంది. ఆయన 2 భాషలలో అవసరమైన అధ్యాయాలు అన్యజనులకు అరమేయిక్ భాషలో, హిబ్రూ భాషలో యూదులకు అవసరమైన సంగతులను తెలియజేయడానికి గ్రంథాన్ని రాశాడు. అసలు దానియేల్ అనే పేరుకు అర్థం ఏంటంటే, దాను అనే గోత్రానికి న్యాయాధిపతి అని అర్థం. ఆ గోత్రానికి దానికి సంబంధించిన పేరుగా దానియేల్ అనే పేరు వచ్చింది. అంటే ఏల్ అనే మాట యెహోవా లేదా దేవుడు అని చూపిస్తా ఉంది. దానియేల్ అంటే దేవుడే న్యాయాధిపతి అనే అర్థం. బైబిల్ గ్రంథంలో ఎంతమంది దానియేలులు ఉన్నారు? కనుక
చెప్పగలుగుతారా? బైబిల్లో ఎంతమంది దానియేలు ఉన్నారు? 3 దానియేలులు ఉన్నారు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 3 దానియేలులు ఉన్నారు. మొదటి వ్యక్తి ఎవరు? మొదటి దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం చదవండి. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా చదవండి అమ్మా. కర్మేలీయురాలైన అబిగయేలుకు పుట్టిన దానియేలు. దానియేలు అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న దానియేలులో ఇతను మొదటివాడు, మొదటి వ్యక్తి దానియేలు. అబిగయేలుకును దావీదునకు పుట్టిన కుమారుడు. అబిగయేలు అంతకుముందు నాబాలు భార్య. నాబాలు చనిపోయిన తర్వాత దావీదు అబిగయేలును చేపట్టాడు. అబిగయేలుకు దావీదుకు పుట్టిన కుమారుడే దానియేలు. ఎక్కడ పుట్టాడు ఈయన? హెబ్రోనులో పుట్టాడు. హెబ్రోనులో పుట్టాడు. అబిగయేలును వివాహం చేసుకున్న తర్వాత హెబ్రోనులో దావీదు ఉన్నాడు. ఆ హెబ్రోనులోనే దానియేలు అను 2వ కుమారుడు వారికి పుట్టాడు. జ్యేష్ఠుడు అమ్నోను, మరి 2వ వాడు దానియేలు. ఆ రోజులలో రాజులకు బహుమంది భార్యలు ఉండేవారు కనుక అబిగయేలు కూడా అతనికి భార్య అయ్యింది. హెబ్రోనులో పుట్టిన ఈ దానియేలు ఎలాంటి సాక్ష్యము క్రియ లేనివాడు. ఇతని పేరు మాత్రమే రాయబడింది. ఇతను ఏ పనులు దేవుని కొరకు చేశాడు, ఎలా జీవించాడు, ఏ వచనం కూడా ఇంకా ఒక్కటి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఈనాడు చాలామంది కూడా ఇలాగే ఉంటారు. హెబ్రోనులోనే పుడతారు, కానీ వారికి సాక్ష్యం ఉండదు, దేవుని కొరకైన సమర్పణ ఉండదు, విశ్వాసం ఉండదు. ఏదో నామకే వస్తే అంటారు, పేరుకు మాత్రమే వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ప్రార్థన, వాక్యము, పరిచర్య, పలకరింపు, పరిశుద్ధులతో ఏ సావాసం లేనివారు. అసలు హెబ్రోనీయులేనా వీరు? హెబ్రోన్లో పుట్టిన వారేనా అన్న అనుమానం కలుగుతూ ఉంటుంది. దేవుడే న్యాయాధిపతి అని అర్థమిచ్చే పేరు. ఎంతో గొప్ప ప్రాంతమైన హెబ్రోనులో పుట్టిన ఈ వ్యక్తి తండ్రికి కానీ సహోదరులకు కానీ, పోని ఒక్కగానొక్క సహోదరి అయిన తామారునకు కానీ ఇతరులకు కానీ ఏ పలకరింపు, ఏ సమర్పణ, ఏ సహాయం, ఏ విధమైనటువంటిది లేనివాడిగా ఉన్నాడు. పేరు మాత్రం సంఘంలో లేదా సావాసంలో హెబ్రోన్లో అతడు రాయించుకున్నాడు. ఒకవేళ నువ్వు అలాగున్నావా? దానియేలులాగా పేరుకు రావడం, పేరుకు వెళ్ళిపోవడమేనా? దేవుని కొరకైనా నీ సమర్పణ ఉందా? వాక్యం చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? సహోదరులను పలకరిస్తున్నావా? సహవాసమేమైనా ఉందా? వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే ఈ దానియేలులాగా ఉంటే కుదరదు. ఈ దానియేలులాగా ఉంటే మనం భయపడే పరిస్థితులను ఎదుర్కొంటాం. శుభం ఉండదు, శుభమేమి జరగదు. అంతేకాదు ధైర్యహీన పరిస్థితులలో మనం ఉంటాం. మరి మన స్థితి అలాంటిదే అయితే మనం ఇంకా నేర్చుకోవలసినటువంటి స్థితిలోనే ఉన్నాం. పేరు రాయించుకుంటే కాదు, పేరుకు తగిన మంచి జీవనాన్ని కలిగి ఉండినప్పుడే ధన్యులమవుతాం. 2వ వాడు ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. రాజైన అర్తహషస్త ఏలుబడి కాలమందు
రాజైన అర్తహషస్త ఏలుబడి కాలమందు బబులోను దేశము నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి. ఫినెహాసు వంశములో గెర్షోమును, ఈతామారు వంశం. ఈతామారు అంటే ఖర్జూర భూమి, ఇసుకలో తీయదనాన్ని ఇచ్చే చెట్టు. ఈతామారు వంశములో దానియేలు, యాజక వంశం. ఈతామారు పెద్దలలో ఒక పెద్దగా ఉన్నాడు. ఆ మొదటి దానియేలు పేరు మాత్రమే రాయించుకున్నాడు. ఈ రెండవ దానియేలు కొంత బాధ్యత కలిగి ఉన్నాడు. చూడండి, నెహెమ్యా గ్రంథంలో 10వ అధ్యాయం 1వ వచనం 6వ వచనం. నెహెమ్యా 10 1వ వచనం 6వ వచనం. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా మా ప్రధానులను, లేవీయులను, ఆ యాజకులను దానికి ముద్రలు. బబులోను దేశము నుంచి తిరిగి వచ్చిన వ్యక్తులలో ఈ దానియేలు ఒకడు. దానియేలు గ్రంథాన్ని రాసిన దానియేలు కాదు ఈయన. ఈతామారు వంశములో పుట్టిన దానియేలు. 6వ వచనంలో అతని పేరు రాయబడి ఉంది. దానియేలు, గిన్నెతోను, బారూకు. ఈ ముగ్గురు, ఇంకా చాలామంది, దాదాపు 50 మంది పురుషులు ముద్రలు వేశారు. ఆ ముద్రలు వేసిన యాజకులలో ఈతామారు వంశంలో పెద్ద ముద్ర వేశాడు. ఏ ముద్ర అంటే ఒక నిర్ణయం, ఒక నిబంధన వారు రాయించుకున్నారు. మరి ఈ నిబంధన ప్రకారంగా మనం బ్రతుకుదామని దానికి ఆమోద ముద్ర తెలిపినవాడు దానియేలు. ఈనాడు ఇలాంటి అనుభవం మనం పొందుతున్నామా? దానియేలులాగా ఒక బాధ్యత తీసుకుంటున్నామా? పట్టని జీవితం వ్యర్థం, నాకెందుకు, నాకు అవసరమా అన్న స్థితిలో ఉంటే మనం దేవుని కార్యాలు ఏమీ చేయలేము. ఆత్మామోద ముద్ర దేవుడు వేస్తాడు. సేవకులు, దైవజనుల ద్వారా దేవుడు చేసిన నిర్ణయానికి మనము ముద్ర వేయాలి. పెద్దలుగా, విశ్వాసులుగా ముద్ర వేయాలి. అవును, నేను దానికి సహకరిస్తాను, నా వంతు, నా సహాయం అని మనం ముద్ర వేయగలగాలి. ఆ దానియేలు పేరుకే ఉన్నాడు. ఈ దానియేలు ఒక అడుగు ముందు వేశాడు. మరి నీ అనుభవం ఎలా ఉంది? ఈరోజు ఫలానా వారి గృహంలో గృహ కూడిక అంటే నీవు వచ్చి కనబడి నీ ఆత్మ, లేదంటే నీవు ముద్ర వేసావన్న చూపిస్తున్నావా? నీ ముద్ర ఉందా? ఈరోజు సంఘ ప్రార్థన అంటే నీ ముద్ర ఉందా? స్త్రీల కూటం అంటే నీ ముద్ర ఉందా? పరిశుద్ధ పునరుద్ధాన దినాలకి నీ ముద్ర ఉందా? నువ్వు ఏ రోజు దేవుణ్ణి సేవించడానికి నిర్ణయించుకుంటున్నావు, ఆయన అనుసరిస్తున్నావు? ముద్రించిన దానియేలు ఆ నిర్ణయం, ఆ తీర్మానాన్ని ఒప్పుకున్నాడు ఆ దానియేలు. మరి నీకు అలాంటి అనుభవం ఉందా? ఆరాధన అత్యంత విలువైనదండి. దాన్ని ఎప్పుడు చులకన పలచన చేయకూడదు. లోకస్తులు ఏమని రాసుకుంటారు వారి షాపులలో అంటే వర్క్ ఈజ్ వర్షిప్ అని రాస్తారు. పనే ఆరాధన అంటారు. ఆరాధనకు వచ్చిన పలుకులు పలికితే ఆరాధన కాదు, సమయానికి ఆరాధనకు రావడమే ఆరాధన. సమయానికి ప్రభు సన్నిధిలో కనబడమే ఆరాధన. మనకిష్టం వచ్చినప్పుడు వచ్చి ఆరాధించడం ఆరాధనగా దేవుడు అంగీకరించడు. ప్రభు విశ్రాంతి దినాలను ఎలా ముద్రిస్తున్నావు? గణపరుస్తున్నావా వాటిని? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా ఇది ప్రభు దినం, ప్రభువుకు ప్రతిష్ఠితమైన దినమని
ఊరకుండిన ఎడల విశ్రాంతి దినం మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమైన దినమనియు ఘనమైనదనియు అనుకొని నువ్వు దాన్ని ఘనంగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందించదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన ఆదివారమే ఆలస్యంగా వస్తాం మనం. ఇంకెప్పుడు విశ్రాంతి దినాన్ని గణపరుస్తాం. ప్రభు యొక్క నిబంధనకు ముద్ర వేసే వారంగా ఉంటాం. వ్యాపారం చేయొద్దు. ప్రతిష్ఠిత దినమని ఊరకుండాలి. మనోహరమని ఘనమైనదని దేవునిదే అని ఆయనకు ప్రతిష్ఠించి ఘనంగా ఆచరించాలి అన్నాడు. ఇంకన్నాడు, ఒకవేళ నువ్వు నేను వ్యాపారం చేయట్లేదండి అంటావేమో, నీకిష్టమైన పనులు కూడా చేయొద్దు అన్నాడు. లోకవార్తలు కూడా చెప్పుకోకూడదు అన్నాడు. అలాంటి శ్రేష్టమైన అనుభవంలో మనం ఉండాలి. లోకవార్తలు అంటే పలానా వాళ్ళు న్యూస్ పేపరా, అందులో వీళ్ళు చచ్చారు, వాళ్ళు చచ్చారు, వీళ్ళకు బహుమానాలు వచ్చాయి, ఈ వార్తలు కూడా మనం చెప్పుకోకూడదు. మొదట ప్రభువుకు సమయం ఇవ్వాలి, ప్రభువు పనిని కనపరచాలి, ఆ తర్వాతే మిగతా వాటిని మనం దృష్టించాలి. మరి ఎప్పుడు నువ్వు దేవుని నిబంధనకు ముద్ర వేసే జీవితానికి అలవాటు పడతావు, దేవుని సన్నిధికి వస్తావు, ఆయన గణపరుస్తావు, అదే ఆరాధన. అలాంటి అనుభవాన్ని ఈ దానియేలు పొందాడు. మనం పొందుతున్నామా? ఆయన ఏర్పాట్లోకి వస్తున్నామా? మనం పాడుతూ ఉంటాం, మందిర సమృద్ధిని నీ ప్రజల చరణం పాడుతున్నాం. మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసం నీ ప్రజల సహవాసమును నీ సన్నిధి ఆనందమును నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రము, చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని అన్నాడు. దేవుని నిబంధన ప్రభు దినాన ఆయన ప్రజలతో కలిసి మనం సావాసం చేయడమే. తిరిగి వచ్చిన యూదులు యెరూషలేమును ఆ ప్రాంత పరిస్థితులను చూసి ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. వారు ఒక నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధనను అనుసరించి నడచడానికి ముద్రలు వేశారు. అందులో దానియేలు ఉన్నాడు. ఈ సంవత్సరం నీకు ఆ నిబంధన ఉందా? దేవుని సన్నిధిని గణపరుస్తూ నడవడానికి నిర్ణయం చేసుకుంటున్నావా? నీ ముద్ర, నీ ఒప్పుకోలు అక్కడ నువ్వు తెలియజేసినప్పుడు, దాన్ని అనుసరించి నడిచినప్పుడు ఈ రెండవ దానియేలు అనుభవాన్ని, అంటే దానియేలు గ్రంథంలో ఉన్న రెండవ వ్యక్తి అనుభవాన్ని మనం పొందుతాం. మొదటి వ్యక్తి దానియేలు,
దావీదు కుమారుడు. రెండవ వ్యక్తి యాజకులలో ఒక పెద్ద ఈతామారు వంశస్థుడు. ఇక మూడవ దానియేలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దానియేలు మనం చదువుకుంటున్నాం. ఈ దానియేలు ఎవరు? ఈ దానియేలు గురించి స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారే ప్రస్తావిస్తూ వచ్చారు. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు, ఈ ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏయ వస్తువు పరిశుద్ధ స్థలమునందు నిలుచుట మీరు చూడగానే అన్నాడు. యేసయ్య నోట ఈ దానియేలు పేరు వచించబడింది. దానియేలు ప్రవక్త అని ఆయన చెప్తున్నాడు. మొదటి దానియేలు గురించి పేరు మాత్రమే రాయబడింది. రెండవ దానియేలు గురించి ఆయన ముద్రించిన నిబంధనను గురించి రాయబడింది. ఈ దానియేలును దేవుడు అంటున్నాడు ప్రవక్త అయిన దానియేలు అంటూ ఉన్నాడు. ఆ దానియేలు చెర నుంచి తిరిగి వచ్చాడు. ఈ దానియేలు రాజైన నెబుకద్నెజర్ యెరూషలేము మీద దాడి చేసి రాజవంశీకులలో అనేకులను కూడా తీసుకెళ్ళిపోయాడు. కల్దీయుల దేశానికి, ఆ బబులోను దేశానికి తీసుకెళ్ళాడు. ఆయన బబులోను దేశానికి వెళ్ళేటప్పుడు యవ్వనస్తుడు, 15-16 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాడు, రాజవంశీకుడు. ఆ దానియేలు యొక్క తల్లిదండ్రుల పేర్లు బైబిల్లో రాయబడలేదు, కానీ దానియేలు గురించి బైబిల్లో ఒక గ్రంథమే కాదు, స్వయంగా యేసు ప్రభు వారు ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రియులారా, ఆ దానియేలు గ్రంథమే ఇప్పుడు మన స్థానిక సంఘానికి, అందులో నుండి దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. నీవు బహు ప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొనుము అన్నాడు. దానియేలు అంటే దేవుడే న్యాయాధిపతి. పరిశుద్ధ గ్రంథంలో 3 దానియేలులు ఉన్నారు. ఒకడు పేరుకు మాత్రమే ఉన్నాడు, ఒకడు బాధ్యత తీసుకున్నాడు, ఒకరైతే దేవునికి బహు ప్రియులుగా చేయబడ్డారు. ఎంతో మరి శ్రేష్టమైన ఆధ్యాత్మిక జీవితాన్ని దానియేలు కలిగి ఉన్నాడు. అప్పుడు దానియేలు బహు ప్రియుడు అనబడ్డాడు. ముందున్న దినాలలో ఈ వాగ్దాన ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. దానియేలు ఎందుకు బహు ప్రియుడు అనబడ్డాడో, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు దానియేలును తప్పించాడో, అలాగే మన జీవితాలలో కూడా ఆ బహుప్రియులమని పలకబడితే మనల్ని కూడా ఎలాగ దేవుడు తప్పించి కృప చూపిస్తాడో అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులందరూ కూడా వర్ధిల్లుతారు. ఒక్క వచనం చూసుకొని మనం ముగించుకుందాం. ఈ దానియేలుని గురించి దానియేలు గ్రంథంలో దేవుడిచ్చిన సాక్ష్యాన్ని చూద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం చదవండి. దానియేలను నేను ఒక్క నిమిషమ్మా. 6వ అధ్యాయము 28వ వచనం చదవండి. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లేను అన్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థిస్తున్నాను అన్నాడు యోహాను గాయుని గురించి. వాస్తవానికి దానియేలు కల్దీయుల రాజు, బబులోను దేశపు రాజైన నెబుకద్నెజరు కాలంలో చెరపట్టబడి కల్దీయ దేశానికి వెళ్ళాడు.
అతను చనిపోయిన తర్వాత మాదీయుడైన దర్యావేషు పరిపాలన చేశాడు. దర్యావేషు దానియేలుకు స్నేహితుడిగా ఉన్నాడు. అతని తర్వాత పారసీకుడకు కోరేషు ప్రభుత్వం కూడా ఏర్పడింది. అప్పటి కాలం వరకు కూడా దానియేలు జీవిస్తూ వచ్చాడు. ఆ ప్రభుత్వ కాలాలందు కూడా దానియేలు వర్ధిల్లుతూ వచ్చాడు. ప్రభుత్వాలు మారాయి, కానీ దానియేలు మారలేదు. దానియేలు వర్ధిల్లుతూనే దేవుని నామాన్ని మహిమపరుస్తూ వచ్చాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో ఆ మొదటి సంవత్సరం వరకు జీవించెను అన్నాడు. అతను ఎన్ని సంవత్సరాలు బతికాడో మనకు తెలియదు, కానీ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా ఆయన వర్ధిల్లుతూనే వచ్చాడు. ఈ దానియేలే యేసయ్యకు బహుప్రియుడు. ఆ బహుప్రియుని ద్వారానే పాత నిబంధన గ్రంథం దానియేలును ఆయన రచింపజేశాడు. 12 అధ్యాయాలు ఉంటాయి దానియేలు గ్రంథంలో. కానీ యేసు ప్రభు వారు వచ్చేంత వరకు అవసరమైన రాకడ సూచనలు దానియేలు గ్రంథంలో ఉన్నాయి. క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథం 2వ రాకడ గురించి ఎలాగూ వివరిస్తుందో, పాత నిబంధనలో దానియేలు గ్రంథము కూడా ఒక ప్రకటన గ్రంథమే. ఇందులో యూదులకు సంభవింపబోయే సంగతులు, ప్రపంచ ప్రభుత్వాలు 4 ఎలా ఏర్పడతాయో దానియేలుకు దర్శనం, ఆ తర్వాత ఎలా దేవుని రాకడ ఆసన్నమవుతుందో అంతా దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది. ఇవన్నీ ఎందుకు మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆయన రాకడ ఆసన్నమవుతున్న ఈ దినాల మధ్య దానియేలు ఎలాగైతే దేవునికి ప్రియుడై సిద్ధపడి ఆయన రాకడను ఎదుర్కొన్నాడో, మనము కూడా సిద్ధపడి ఆయన రాకడను ఎదుర్కోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కొత్త నిబంధనలో కనబడే మనుష్య కుమారుడు అనే మాట దానియేలు గ్రంథంలో మాత్రమే కనబడుతుంది, మరెక్కడ కూడా కనబడదు. కాబట్టి అంత్య దినాలలో మనుష్య కుమారుడి రాకడ కొరకు ఎదురు చూస్తూ భయభక్తులతో ఉన్నవారందరూ దేవునికి ప్రియులవ్వాలి. అలా ప్రియులైతే మన వంతులో మనం కూడా విశ్రాంతి నొందుతాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం చదవండి. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు అన్నాడు. నీవు ఎప్పుడైతే అంతం వరకు నిలకడగా ఉంటావో అప్పుడు నీవు నీ వంతులో నిలుస్తావు. కొత్త నిబంధనలో కూడా ప్రభు అన్నాడు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును అన్నాడు. కాబట్టి ప్రియులారా, అంత్యకాల దినాలు మనం దేవునికి ప్రియులం అవ్వాలి, బహుప్రియులం అవ్వాలి, ప్రాణప్రియులం అవ్వాలి. ఈ గ్రంథంలో చెప్పబడినట్టుగా బహుప్రియులమైతే దేవుడు మన పక్షంగా ఉంటాడు, మనం భయపడం, మనకు శుభమే కలుగుతుంది, ధైర్యము తెచ్చుకుంటాం. దానియేలులో ఉన్న అతి శ్రేష్టమైన గుణాలు మనం కలిగి ఉంటే ఆ ధన్యత మనకు లభిస్తుంది. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి వెళదాం.